నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. జల ప్రవాహాల ఆధారంగా నీటి నిర్వహణ చేపట్టాలన్న సీఎం. తాగునీటికి తొలి ప్రాధాన్యం ఇవ్వాలని అధికారులకు నిర్దేశం. అమరావతి అసైన్డ్ భూముల సమీకరణపై పిటిషన్ కొట్టేసిన సుప్రీంకోర్టు. చంద్రబాబు నారాయణకు ఊరట. అంతర్గత విభేదాలు సృష్టించే కుట్రలను తిప్పికొట్టాలన్న పవన్. సోషల్ మీడియా వలలో పడొద్దని నేతలకు నిర్దేశం. ఆర్టీసీలో సమస్యల పరిష్కారానికి లిఖితపూర్వక హామీ. విద్యుత్ బస్సులపై సానుకూల నిర్ణయం వచ్చిందన్న ఐకాస. స్వాతంత్ర దినోత్సవ వేళ ఢిల్లీలో వరుస బాంబు బెదిరింపులు. అప్రమత్తమైన అధికారులు. కీలక ప్రాంతాల్లో పటిష్ట భద్రత. సరిహద్దుల్లో చైనా సైన్యం కదలికలపై కాంగ్రెస్ విమర్శలు తీవ్రం. ప్రధాని సమాధానం చెప్పాలని ఖర్గే డిమాండ్. తీవ్ర స్థాయికి అమెరికా ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు. హర్ముజ్లో యుఏఈ నౌకలపై దాడులతో స్తంభించిన రవాణా. వాటర్ మూవ్మెంట్ ప్లాన్ మేరకే నీటి నిర్వహణ చేపట్టాలని అధికారులను సీఎం ఆదేశించారు. పట్టణ గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి అవసరాలకు తొలి ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. లోటు వర్షపాత పరిస్థితుల్లో రిజర్వాయర్లు, చెరువుల్లో నీటి నిల్వల్ని, భూగర్భ జలాలను సద్వినియోగం చేసుకునేలా కార్యాచరణ ఉండాలని దిశానిర్దేశం చేశారు. డేటా సెంటర్లకు నీటి అవసరాలపై కొందరు లేనిపోని విమర్శలు చేస్తున్నారని సీఎం తప్పుపట్టారు. జలవనరుల శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. పోలవరం, వెలిగొండ ప్రాజెక్టు పనుల పురోగతి, ప్రాధాన్య క్రమంలో చేపట్టనున్న 36 ప్రాజెక్టులు, రిజర్వాయర్లలో నీటి నిల్వలు, నీటి విడుదల, తాగునీటి సరఫరా నిర్వహణ ప్రణాళిక, జలధార, జలహారతి కార్యక్రమాల అమలుపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. పోలవరం ప్రాజెక్టులో 89.9% మేర సివిల్ పనులు పూర్తయ్యాయని అధికారులు సీఎంకు తెలిపారు. పోలవరం ఎడమ కాలువ పనులు యుద్ద ప్రాతిపదికన పూర్తి చేస్తున్నట్లు వివరించారు. ఈసీఆర్ఎఫ్ గ్యాప్ 1, గ్యాప్ 2 పనులు శరవేగంగా జరుగుతున్నాయన్నారు. ఇటీవల 14 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహాలు గోదావరికి వచ్చినా ప్రాజెక్టు పనులకు ఆటంకం కలగలేదని గుర్తు చేశారు. డ్యాం సైట్ వద్ద రహదారులతో పాటు డ్యాం నిర్వహణకు అవసరమైన మౌలిక సదుపాయాల పనులు కూడా చేపట్టాలని సీఎం సూచించారు. వచ్చే మార్చి నాటికి విశాఖ వరకు ఎడమ కాలువ పెండింగ్ పనులు పూర్తి చేయాలని స్పష్టం చేశారు. అనకాపల్లి వరకు ఉన్న నీటి వనరులు, రిజర్వాయర్లు, చెరువుల్లో నీటిని నింపాలని నిర్దేశించినట్లు సమీక్ష తర్వాత మంత్రి రామానాయుడు వెల్లడించారు. ఒక షెడ్యూల్ కూడా రూపొందించుకుని ఆ షెడ్యూల్ ప్రకారం R&R LA కాలనీస్ కంప్లీట్ కావాలని చెప్పి కూడా చంద్రబాబు నాయుడు గారు ఆదేశించేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అదేవిధంగా పోలవరం అనేది ఒక ఇరిగేషన్ ప్రాజెక్ట్ గానే కాదు, భవిష్యత్తులో ఒక టూరిజం హబ్ గా కూడా ఉండాలి. పోలవరంకి 10,000 ఎకరాలు ఉన్నటువంటి పరిస్థితిలో వాటిని టూరిజంగా, అదేవిధంగా ఇతరత్ర డెవలప్ చేయగలుగుతాం. వాటి మీద కూడా దృష్టి పెడుతూ పోలవరం ప్రాజెక్ట్ నుంచి అప్ టు భద్రాచలం వరకు కూడా ఏ రకంగా అయితే రివర్ బేస్ మనం టూరిజాన్ని డెవలప్ చేయగలుగుతాం, వీటన్నిటి మీద కూడా డిస్కషన్ జరిగినటువంటి పరిస్థితిని తెలియజేసుకుంటూ, ఈ రకంగా పోలవరం ప్రాజెక్టు ఈ 2027 మార్చి కల్లా కంప్లీట్ చేసేటువంటి లక్ష్యంగానే ఈ పనులు జరుగుతూ ఉన్నాయి. గండి పోసమ్మ టెంపుల్ అక్కడ కూడా కొద్దిగా ఫేమస్. సార్ కూడా చెప్పారు, సెంటిమెంట్ ని గౌరవిస్తూ అక్కడ ఉన్నటువంటి పీపుల్, పబ్లిక్ తోటి, భక్తులతోటి మాట్లాడి నిర్ణయాలు తీసుకోమని కూడా చెప్పడం జరిగింది. డేటా సెంటర్లకు నీటి అవసరాలపై కొందరు లేనిపోని విమర్శలు చేస్తున్నారని సీఎం తప్పుపట్టారు. మొత్తంగా వాటికి 3.5 టీఎంసీల నీరు సరిపోతుందని స్పష్టం చేశారు. ఈ అంశాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లాలని అధికారులను ఆదేశించారు. ఈ సీజన్లో ఆరుతడి పంటలే సాగు చేసేలా రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. భూగర్భ జలాలు పెరిగేలా జలధార, జలహారతి పనుల్ని కొనసాగించాలని సీఎం స్పష్టం చేశారు. విశాఖ నుంచి అమరావతి వరకు అంతర్గత జల రవాణా మార్గాలతో అనుసంధానించాలని సూచించారు. వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితుల సమస్యల్ని మానవతా దృక్పథంతో పరిష్కరించాలని సూచించారు. 36 ప్రాధాన్య ప్రాజెక్టులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని నిర్దేశించారు. గొడ్డల పార్టీ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు, విశాఖపట్నంలో గూగుల్ వచ్చింది, డేటా సెంటర్స్ వచ్చింది, మరి వీళ్ళకి నీళ్లే లేవని మాట్లాడుతూ ఉన్నారు. ఈ రోజు ఆ లెఫ్ట్ మెయిన్ కెనాల్ తోటి ఈవేళ
విశాఖకు కానీ ఉత్తరాంధ్ర కానీ పుష్కలంగా నీరు వస్తుంది. ఇప్పుడు మీరు చెప్పినటువంటి గూగుల్ కానీ డేటా సెంటర్స్ కానీ ఏది చూసినా కూడా మొత్తం సంవత్సరానికి చూస్తే ఒక 3 టీఎంసీలు నీళ్లు ఇస్తే మొత్తం వాళ్ళకి సరిపోయేటువంటి పరిస్థితి. ఆ వెలిగొండ ప్రాజెక్టుకి సంబంధించి ఆ పనులన్నింటినీ కూడా ఈ నెల 25కి పూర్తి చేసుకుంటూ దానితో పాటుగా టన్నెల్ 2లో చిక్కుకున్నటువంటి టీబీఎం మిషన్ కూడా అది కూడా దగ్గర దగ్గర 1900 టన్నుల ఐరన్, దాన్ని ఇప్పటికే 1500 టన్నులు క్లియర్ చేశాం. మిగిలిన బ్యాలెన్స్ 400 టన్నులను కూడా డిస్మాండిల్ చేసి అది కూడా కటింగ్ అవ్వకపోతే మళ్ళీ ఆ గ్రానైట్ కటింగ్ మిషన్ తోటి సహా ఆ డైమండ్ కటింగ్ మిషన్ కూడా తీసుకొచ్చి దాన్ని కూడా ట్రయల్ చేసి షిఫ్ట్లు పెట్టుకుని అక్కడ పనులు జరుగుతూ ఉన్నాయి. ఈ రోజు కూడా అంటే మరి ఆయన ఏమో పూర్తయిపోయిందని జాతికి అంకితం చేసేసానని దగ మోసం ఆ రోజు చెప్పినటువంటి మాటలు ఈ రోజు కళ్ళకు కట్టినట్టు కనిపిస్తూ ఉన్నాయి. 17వ తారీఖు నుంచి 24వ తేదీ లోపల 600 కోట్ల రూపాయలు ఆ నిర్వాసితులకు ఇవ్వాలనేది కూడా సమీక్షలో నిర్ణయం తీసుకోవడం జరిగింది. అన్నమయ్య ప్రాజెక్టు దిగువన ఆయకట్టుకు నీరిచ్చే అంశాన్ని అధ్యయనం చేయాలని సమీక్షలో సీఎం సూచించారు. అమరావతిలో అసైన్డ్ భూముల ల్యాండ్ పూలింగ్ వ్యవహారంపై చంద్రబాబు నారాయణకు సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. వారిద్దరిపై సీఐడీ నమోదు చేసిన ఎఫ్ఐఆర్లను కొట్టేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పులో జోక్యం చేసుకునేందుకు సుప్రీం నిరాకరించింది. కోర్టుల్ని రాజకీయ కక్ష సాధింపులకు వేదికగా మార్చొద్దని హితవు పలికింది. అన్యాయం జరిగిందంటూ ఏ రైతు కోర్టును ఆశ్రయించకపోయినా వారి పేరు చెప్పుకుని 7 స్టార్ గదుల్లో కూర్చున్న వారు మాట్లాడటమేంటనే నిలదీసింది. అమరావతి అసైన్ భూముల ల్యాండ్ పూలింగ్ విషయంలో హైకోర్టు నుంచి అక్షింతలు వేయించుకున్న వైసీపీ మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి సుప్రీంకోర్టులోనూ అదే పరిస్థితి ఎదురైంది. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఆళ్ల దాఖలు చేసిన పిటిషన్ను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని సుప్రీం త్రిసభ్య ధర్మాసనం కొట్టేసింది. అమరావతి పరిధిలో అసైన్మెంట్ భూములను స్వాధీనం చేసుకున్న తర్వాత సమీకరణ కింద తీసుకున్నారని ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. కొందరికి లబ్ది చేకూర్చేందుకే ప్రణాళిక ప్రకారం కుట్ర పన్నారని వాదించారు. కావలసిన వారికి ముందే చెప్పి ఆ తర్వాత ల్యాండ్ పూలింగ్కు వెళ్లారని తెలిపారు. ఈ వాదనలను తోసిపుచ్చిన సుప్రీంకోర్టు రాజకీయ కారణాలతో ఇలాంటి అంశాలు లేవనెత్తుతున్నారని ఆక్షేపించింది. ల్యాండ్ పూలింగ్పై ఆళ్ల రామకృష్ణారెడ్డి దాఖలు చేసిన పిటిషన్ను గతంలోనే హైకోర్టు కొట్టివేసింది. హైకోర్టు తీర్పును ఆళ్ల సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. కానీ సుప్రీంకోర్టు కూడా హైకోర్టు నిర్ణయాన్నే సమర్థించింది. హైకోర్టు తీర్పులో జోక్యానికి ఎలాంటి కారణాలు లేవని పేర్కొంది. వైసీపీ హయాంలో సీఐడీ నమోదు చేసిన ఎఫ్ఐఆర్లను హైకోర్టు కొట్టివేయడాన్ని సుప్రీంకోర్టు సమర్థించింది. రాజకీయ కక్ష సాధింపుతోనే కేసు నమోదు చేశారన్న హైకోర్టు వ్యాఖ్యలను సుప్రీం ధర్మాసనం పునరుద్ఘాటించింది. రాజధాని ల్యాండ్ పూలింగ్, జీవోల జారీ అనేవి పరిపాలనాపరమైన విధాన నిర్ణయాలని, బాధితులెవరూ కోర్టుకు రానప్పుడు రాజకీయ ప్రత్యర్థుల పిటిషన్లకు చట్టబద్దత ఉండదన్న హైకోర్టు అభిప్రాయంతో ధర్మాసనం ఏకీభవించింది. కోర్టుల్ని రాజకీయ కక్ష సాధింపులకు వేదికగా మార్చవద్దని పిటిషనర్కు హితవు పలికింది. తమకు అన్యాయం జరిగిందంటూ ఏ రైతు న్యాయస్థానాన్ని ఆశ్రయించకపోయినా వారి పేరు చెప్పుకొని 7 స్టార్ గదుల్లో కూర్చున్న వారు మాట్లాడమేంటని నిలదీసింది. అనంతరం ధర్మాసనం 2 పిటిషన్లను డిస్మిస్ చేస్తున్నట్లు ప్రకటించింది. భారతావని స్వాతంత్ర వేడుకలకు ముస్తాబవుతున్న వేళ ఢిల్లీ ఎన్సీఆర్ పరిధిలో వరుస బాంబు బెదిరింపులు భయాందోళనలు సృష్టించాయి. ప్రధాని మోదీ జాతీయ జెండా ఎగురవేసే ఎర్రకోట, ఢిల్లీ విమానాశ్రయం సహా కీలక ప్రాంతాలను లక్ష్యం చేసుకుని బెదిరింపులు రావడం కలకలం రేపింది. జామ్నగర్ హౌస్, జండే వాలన్ బిల్డింగ్, సాకేత్ డీఎం ఆఫీస్, ఢిల్లీ కంటోన్మెంట్ ఎస్డీఎం ఆఫీసులకు బాంబు బెదిరింపు సందేశాలు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. ఢిల్లీ హైకోర్టులో మధ్యాహ్నం 2:11 పేలుడు జరుగుతుందని దుండగులు హెచ్చరించారు. ఈ మేరకు పంపిన పలు ఈమెయిళ్లలో ఖలిస్తాన్ 1984 సిక్కు వ్యతిరేక అలర్లను ప్రస్తావించారు. వెంటనే అప్రమత్తమైన అధికారులు ఆయా ప్రాంతాల్లో విస్తృత తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో ఎలాంటి అనుమానాస్పద వస్తువులు లభించలేదని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఢిల్లీ ఎన్సీఆర్ పరిధిలో భద్రతను కట్టుదిట్టం చేశారు. అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దుల్లో చైనా ఆర్మీ కదలికలపై కాంగ్రెస్ పార్టీ కేంద్రంపై ఎదురుదాడి పెంచింది. అరుణాచల్ ప్రదేశ్లోని కొన్ని కీలక ప్రాంతాల్లో సైనికుల పెట్రోలింగ్ను డ్రాగన్ అడ్డుకుంటోందన్న వార్తలపై ప్రధాని మోదీ ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేసింది. అరుణాచల్ ప్రదేశ్లో చైనా కదలికలకు సంబంధించిన వార్తా కథనాలపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఎక్స్ వేదికగా స్పందించారు. గల్వాన్ తర్వాత ఇప్పుడు అరుణాచల్ ప్రదేశ్ వంతు వచ్చిందా అని ప్రశ్నించారు. దేశంలో అంతర్భాగమైన అరుణాచల్ ప్రదేశ్లోకి చొచ్చుకు రావడానికి చైనా ప్రయత్నిస్తోందన్న వార్తలపై ఖర్గే ఆందోళన వ్యక్తం చేశారు. 2020లో గల్వాన్ ఘర్షణల్లో 20 మంది జవాన్లు ప్రాణత్యాగం చేసిన తర్వాత కూడా ప్రధాని మోదీ చైనాకు క్లీన్ చిట్ ఇచ్చారని, అదే డ్రాగన్ దురాక్రమణలకు ఊతమిస్తోందని ఆరోపించారు.
ఈ ఆరోపణలపై కేంద్రం నుంచి ఇప్పటి వరకు ఎలాంటి స్పందన లేదన్నారు. స్థానిక తెగలకు సంప్రదాయ మేత వేట మైదానాలు ఎందుకు అందుబాటులో లేకుండా పోయాయని ఖర్గే ప్రశ్నించారు. క్షేత్రస్థాయిలో ఉన్న వాస్తవాలను దాచిపెట్టడంలో బీజేపీ ప్రభుత్వం దోషి అని ఖర్గే విమర్శించారు. దేశాధినేతలను ఆలింగనం చేసుకోవడమే ప్రధాని నరేంద్ర మోదీకి తెలిసిన విదేశీ దౌత్యం అంటూ రాహుల్ గాంధీపై చేసిన వ్యాఖ్యలపై బీజేపీ తీవ్రంగా మండిపడింది. మోదీ ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ గురించి మాట్లాడేటప్పుడు రాహుల్ సంస్కారహీన భాషను ఉపయోగించారని ఆక్షేపించింది. రాహుల్ స్టాండప్ కమీడియన్గా వ్యవహరిస్తూ ప్రతిపక్ష నాయకుడి పదవీ గౌరవాన్ని దిగజార్చారని ధ్వజమెత్తింది. భారత్ను నడిపించాలంటే పరిపక్వత కలిగిన నాయకులు కావాలని, రాహుల్ ఇంకెప్పుడు ఎదుగుతారని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి ప్రశ్నించారు. మోదీ ప్రజల నుంచి వచ్చిన నాయకుడని, రాహుల్ మాదిరిగా కుటుంబం వారసత్వం పేరు చెప్పుకుని వచ్చిన వారు కాదని ఎద్దేవా చేశారు. రాహుల్ మానసికంగా కుంగిపోయారని, ఆయనకు వెంటనే సహాయం అందకపోతే పరిస్థితి తీవ్రంగా మారవచ్చని సోనియా గాంధీకి కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ సూచించారు. మీడియా, సోషల్ మీడియాలో భావ వ్యక్తీకరణ విషయంలో జన సైనికులు పరిధి దాటొద్దని ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గీతోపదేశం చేశారు. జనసేనకు మద్దతుగా ఉండే ఓ ప్రవాసాంధ్రుడి ఆరోపణలకు ప్రకాశం జిల్లా జనసేన మాజీ అధ్యక్షుడు రియాజ్ అసభ్య పదజాలంతో సమాధానమివ్వడం విమర్శకులకు తావిచ్చిన నేపథ్యంలో జనసేన ఓ ప్రకటన విడుదల చేసింది. మీడియాలోనైనా, సోషల్ మీడియాలోనైనా వ్యక్తిగత దూషణల జోలికి వెళ్లవద్దని స్పష్టం చేసింది. ఆవేశావకాలలోనై అసభ్య పదజాలం వాడవద్దని, మహిళలను గౌరవించి మాట్లాడాలని హితవు పలికింది. పార్టీ అంతర్గత విషయాల్ని సోషల్ మీడియా వేదికగా మాట్లాడినా, జనసేన భావజాలాన్ని కించపరిచినా ఉపేక్షించేది లేదని హెచ్చరించింది. జన సైనికుల్ని రెచ్చగొట్టే వారి విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించింది. కూటమి ప్రభుత్వ స్ఫూర్తిని నిలబెట్టేలా మాట్లాడాలని, రాజకీయ శత్రువుల వలలో పడొద్దని స్పష్టం చేసింది. పల్నాడు జిల్లా రెండచింతల మండలం రెంటాలలో ఈ నెల 6న వైసీపీ నేత నూవులూరి చెన్నారెడ్డి హత్యకు పార్టీలో ఆధిపత్య పోరే కారణమని గురజాల డీఎస్పీ తెలిపారు. చెన్నారెడ్డి హత్య కేసులో నవులూరి అశోక్ రెడ్డి, జక్కిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, కోటిరెడ్డి, పేరిరెడ్డితో పాటు మరో వ్యక్తిని అరెస్టు చేసినట్లు వెల్లడించారు. ఈ హత్యలో ఇంకెవరైనా పాల్గొన్నారా అనే కోణంలోనూ విచారణ చేస్తున్నామని తెలిపారు. భాస్కర్ రెడ్డి ఇంతకుముందు జెడ్పీటీసీ మెంబరు, వైసీపీ లీడర్ వాళ్ళ అబ్బాయి. ఈ చెన్నారెడ్డి కూడా వైసీపీ స్టూడెంట్ వింగ్ పల్నాడు డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్. ఈ కేసులో మొత్తం 10 మంది ముద్దాయిలు. ఈ మర్డర్కి కారణం ఏంటంటే ఈ అశోక్ రెడ్డి అండ్ సోకాల్డ్ రాజశేఖర్ రెడ్డి, కోటిరెడ్డి అండ్ అదర్స్ అందరూ కూడా భాస్కర్ రెడ్డి అనుచరులే. చాలా కాలం వీళ్ళందరూ అంతగా పనిచేశారు. స్లోగా అశోక్ రెడ్డి అండ్ ఈ రాజశేఖర్ రెడ్డి వీళ్ళందరూ సెపరేట్ వింగ్గా అయ్యి పార్టీలో ఎదగడానికి సెపరేట్ వింగ్ గ్రూప్గా ఫామ్ అయ్యారు. అయితే ఈ భాస్కర్ రెడ్డి వాళ్ళు వాళ్ళ ఎదుగుదలను అడ్డుకుంటున్నారని వాళ్ళ ఆరోపణ. భాస్కర్ రెడ్డి ఎలాగ వయసు అయిపోయింది ఆయన ప్రాబ్లం కాదు, చెన్నారెడ్డి చంపేస్తే అక్కడ లీడర్షిప్ ఆగిపోతే మనం ఎదగొచ్చని వీళ్ళందరూ కుట్రపడినారు. ఇదంతా ఆధిపత్య పోరు. ఒకే పార్టీలో గ్రామంలో ఆధిపత్య పోరులో భాగంగా ఈ మర్డర్ జరిగింది. ఇంకా కొంతమంది అనుమానితులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా వెరిఫై చేసి వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ వాళ్ళు కూడా అరెస్ట్ చేస్తారు. ఆర్టీసీ ఐకాస ఆధ్వర్యంలో తలపెట్టిన నిరసనలు వాయిదా పడ్డాయి. డిమాండ్లపై ఆర్టీసీ యాజమాన్యం నుంచి స్పష్టమైన హామీలు రావడంతో నిరసనలు తాత్కాలికంగా వాయిదా వేసినట్లు ఆర్టీసీ ఐకాస ప్రకటించింది. విద్యుత్ బస్సులు నియామకాలు సహా 40 డిమాండ్లపై సానుకూల నిర్ణయం వచ్చినట్లు వెల్లడించింది. సమస్యల పరిష్కారానికి ఆర్టీసీ ఎండీ నుంచి లిఖితపూర్వక హామీ వచ్చిందని ఆర్టీసీ ఐకాస అధ్యక్షుడు దామోదర్ తెలిపారు. కార్మిక సంఘాల ప్రతినిధులతో చర్చలు సఫలవంతమయ్యాయని ఆర్టీసీ ఎండీ బాలసుబ్రహ్మణ్యం తెలిపారు. మా జేఏసీ వాళ్ళతో మా ఈడీసు మేము అందరం కలిసి ఆల్ ఆఫీసర్స్ మేము 4-5 దఫాలుగా మీటింగ్లు పెట్టుకున్నాము. సామరస్యంగానే ఒక 40 ఇష్యూస్ వాళ్ళు మా దృష్టికి తీసుకురావడం చేశారు. ఆ 40 ఇష్యూస్ ఇరు పక్షాలు కార్పొరేషన్కి మంచి భవిష్యత్తు ఉండేటట్టుగా, అలాగే ఎంప్లాయీస్కి ఏమాత్రం ఇబ్బంది లేకుండా ఉండేటట్టుగా ఆ 40 ఇష్యూస్ కూడా సార్ట్అవుట్ చేసాము. బహుశా ఇది కార్పొరేషన్ చరిత్రలో మొట్టమొదటిసారి కావచ్చు అక్రాస్ ద టేబుల్ కూర్చొని ఉన్న ఇష్యూస్ అన్నింటినీ మేము సార్ట్అవుట్ చేసుకుని ఎలక్ట్రిక్ బస్సెస్ ఇండక్షన్ కాడి ఎంప్లాయీస్ యొక్క పిఎఫ్ ఫండ్ కాడి కంపాషనేట్ అపాయింట్మెంట్స్, ఇన్సెంటివ్స్, ఇటువంటి విషయాలన్నీ కూడా సార్ట్అవుట్ చేశాము. ఈ క్రమంలో దాదాపు 76 మందికి కంపాషనేట్ అపాయింట్మెంట్ కదా రాష్ట్ర ప్రభుత్వం క్లియర్ చేశారు నిన్న. 43 ఎంప్లాయీస్ ఎవరైతే మెడికల్ అన్ఫిట్ అయి ఉన్నారో
వారి యొక్క చిల్డ్రన్కి కంపాషనేట్ అపాయింట్మెంట్. 33 మెంబర్స్ మెడికల్లీ అన్ఫిట్ అయి చనిపోయారు. వారి యొక్క పిల్లలకు కూడా కంపాషనేట్ అపాయింట్మెంట్ రాష్ట్ర ప్రభుత్వం క్లియర్ చేసింది. 65 రోజులు చేస్తున్నటువంటి ఉద్యమానికి సంబంధించి 17వ తారీఖు నుంచి ప్రత్యక్ష కార్యాచరణలో భాగంగా నిరాహార దీక్షలు చేపట్టాలని ఏదైతే నిర్ణయం తీసుకున్నామో దానికి సంబంధించి ఎండీ గారు ఇచ్చిన భరోసా మేరకు ఆర్టీసీ పరిధిలో ఉన్నట్టు హామీలు 40 డిమాండ్స్లో 35 వాళ్ళ పరిధిలో పరిష్కరించేందుకు లిఖితపూర్వకంగా ఇవ్వడం జరుగుతుంది. మిగిలిన ప్రభుత్వ పరిధిలో ఉన్న 4-5 అంశాలకు సంబంధించి కూడా ప్రభుత్వ పరిధిలోకి తీసుకెళ్లి గౌరవ ముఖ్యమంత్రి గారిని అవసరమైతే ఇతరత్ర మంత్రుల్ని కలిసే విధంగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. కాబట్టి తప్పనిసరిగా ముఖ్యమంత్రి గారు కన్విన్స్ అవుతారని నమ్మకం మాకుంది. జేఏసీ తీసుకున్నటువంటి ఉద్యమ కార్యాచరణని తాత్కాలికంగా ఉద్యమం వాయిదా వేయడం అయితే జరుగుతుంది. ఉద్యోగుల స్థానికత, పోస్టుల విభజనకు సంబంధించి రాష్ట్రపతి ఉత్తర్వుల అమల్లో ఎదురవుతున్న సమస్యలను ప్రభుత్వం సానుకూలంగా పరిష్కరించాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేశాయి. అమరావతి సచివాలయంలో ఉద్యోగ సంఘాలతో సమావేశం నిర్వహించిన ప్రభుత్వం హైకోర్టులో ఇప్పటికే దాఖలైన 30కి పైగా కేసులను ఎలా పరిష్కరించాలనే విషయంపై అభిప్రాయాలు సేకరించింది. బదిలీలపై నిషేధాన్ని సవరించాలని ఉద్యోగ సంఘాల నేతలు ప్రభుత్వాన్ని కోరారు. క్యాలెండర్ని విడుదల చేయాలనేటువంటి ఉద్దేశంతో ప్రభుత్వం హడావుడిగా రాష్ట్రపతి ఉత్తర్వులని అమలు చేయాలి అనేటువంటి విధానాన్ని మానుకోవాలని చెప్పి స్పష్టంగా చెప్పాం. కన్ఫ్యూజ్ అయిపోయి సీనియారిటీ లిస్టులు గందరగోళం అయిపోయి పదోన్నతులు ఇవ్వకుండా వాళ్ళ మీద బ్యాన్ ఉత్తర్వులు పెట్టి దీనివల్ల ఉద్యోగులు తీవ్రంగా నష్టపోయే పరిస్థితి ఉందో కాబట్టి బ్యాన్ని ఎత్తివేస్తూ ఈ నెలాఖరు వరకు పదోన్నతులు ఇచ్చుకునే అవకాశం కల్పించండి అని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఉద్యోగులకు సంబంధించి ఏదైతే ప్రమోషన్ల విషయంలో మరి కొన్ని ఏజెన్సీ ప్రాంత విషయంలో మరి టీచర్స్ సంబంధించిన లోకల్ క్యాడర్ ఆర్గనైజేషన్ విషయంలో మిగతా డిపార్ట్మెంట్కు ఉన్న విషయాల్లో మరి ఈ సమావేశంలో మేము రేకెత్తిన అంశాలు వాళ్ళు నోట్ చేసుకున్న అన్ని కూడా ఉద్యోగులకి మంచి జరిగే విధంగా ఉంటుందని భావిస్తున్నాం. పీఆర్సీ విషయంలో మరి రమారామి ఈ వారంలోనే ముఖ్యమంత్రి గారి సమావేశం ఏర్పాటు చేసే అవకాశం ఉంది. దానికి సంబంధించి అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరింత తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. హర్ముజ్ జలసంధి గుండా వెళ్తున్న 2 యుఏఈ నౌకలపై తాజాగా దాడులు జరగడంతో ఆ మార్గంలో సముద్ర రవాణా దాదాపుగా స్తంభించిపోయింది. ఇరాన్పై సైనిక, ఆర్థిక దిగ్బంధనాన్ని కొనసాగిస్తామని అమెరికా స్పష్టం చేసింది. మరోవైపు హూతీ రెబల్స్ సౌదీ అరేబియాపై దాడులకు దిగడంతో ప్రపంచవ్యాప్తంగా చమురు సంక్షోభం, ఆర్థిక మాంద్యం భయాలు నెలకొన్నాయి. హర్ముజ్ జలసంధి గుండా వెళ్తున్న 2 యుఏఈ నౌకలపై తాజాగా దాడులు జరగడంతో ఆ మార్గంలో సముద్ర రవాణా దాదాపుగా స్తంభించిపోయింది. అబుదాబి నేషనల్ ఆయిల్ కంపెనీకి చెందిన ఈ నౌకలపై దాడులు వెనుక ఇరాన్ హస్తముందని యుఏఈ ఆరోపిస్తోంది. యుద్ధానికి ముందు ఈ జలసంధి గుండా రోజుకు 130కి పైగా నౌకలు ప్రయాణించగా ఇప్పుడు ఆ సంఖ్య భారీగా పడిపోయింది. ఇరాన్పై విధించిన నౌకాదళ దిగ్బంధనాన్ని నిరవధికంగా కొనసాగించగల సామర్థ్యం తమకు ఉందని అమెరికా రక్షణ శాఖ మంత్రి పీట్ హెగ్సెత్ స్పష్టం చేశారు. అలాగే వచ్చే వారం ఇరాన్పై మునుపెన్నడూ లేని విధంగా అత్యంత కఠినమైన ఆర్థిక ఆంక్షలు విధించబోతున్నట్లు అమెరికా ఆర్థిక మంత్రి స్కాట్ బెసెంట్ హెచ్చరించారు. మరోవైపు అమెరికా తీరుపై ఇరాన్ కూడా తీవ్ర స్థాయిలో మండిపడుతోంది. హర్ముజ్ జలసంధిలో అమెరికా, ఇజ్రాయెల్ సహా తమ శత్రు దేశాల నౌకల ప్రయాణాన్ని నిషేధిస్తూ ఇరాన్ పార్లమెంటరీ కమిటీ ముసాయిదాను ఆమోదించింది. తమపై ఉన్న ఆర్థిక ఆంక్షలు ఎత్తివేసి స్తంభింపజేసిన నిధులను విడుదల చేసే వరకు ఈ మార్గాన్ని తెరిచేదే లేదని ఇరాన్ తేల్చి చెప్పింది. అమెరికా దేశీయంగా చమురు ధరల పెరుగుదలతో ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఈ ఉద్రిక్త పరిణామాలతో అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు మళ్లీ భగ్గుమంటున్నాయి. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ బ్యారెల్ ధర $87లకు, WTI క్రూడ్ $81లకు చేరుకుంది. గల్ఫ్ దేశాల నుంచి సరఫరా అస్తవ్యస్తం కావడంతో భారత్, రష్యా క్రూడ్ ఆయిల్ పై ఆధారపడటం రికార్డు స్థాయికి చేరుకుంది. దీనికి తోడు సౌదీ అరామ్కో రిఫైనరీపై యెమెన్కు చెందిన హూతీ రెబల్స్ డ్రోన్ దాడులకు పాల్పడటం ప్రాంతీయ యుద్ధ భయాలను మరింత పెంచుతోంది. ఈ యుద్ధం త్వరగా ముగియకపోతే ప్రపంచం తీవ్ర ఆర్థిక మాంద్యంలోకి జారుకుంటుందని అంతర్జాతీయ ఆర్థికవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.